హలో అండి, దిస్ ఇస్ నాగదీప్తి, క్లినికల్ ఎంబ్రియాలజిస్ట్, అమృత ఫర్టిలిటీ సెంటర్. అండ్ టుడే పీజీటీ గురించి చెప్తాను. చాలామందికి పీజీటీ అవసరం ఉంటుంది. పీజీటీ అంటే ఏంటి? ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్. అంటే మీరు ఐవీఎఫ్ చేసుకున్న తర్వాత మీ యొక్క ఎంబ్రియోస్ను అవి యూప్లాయిడ్లో ఉంటాయా, అన్యూప్లాయిడినా అని. యూప్లాయిడ్ అంటే ఏంటి అంటే అవి జనరల్గా ప్రెగ్నెన్సీ ఇచ్చేవి, అంటే క్రోమోజోమ్స్ అంతా కరెక్ట్గా ఉన్న ఎంబ్రియోస్. అన్యూప్లాయిడీ అంటే క్రోమోజోమ్ అబ్నార్మల్ ఉన్న ఎంబ్రియోస్. ఇవి సాధారణంగా ఇంప్లాంటేషన్ జరగవు. అంటే ఇలాంటి ఎంబ్రియోస్ మనం ట్రాన్స్ఫర్ చేసినా కూడా యూట్రస్లో అది అతుక్కోకుండా ప్రెగ్నెన్సీ అనేది ఉండదు. సో ఈ యూప్లాయిడా అన్యూప్లాయిడా అని తెలుసుకునేదానికి ఈ ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ అంటే పీజీటీ అనేది చేస్తారు. సో ఇక్కడ ఏంటంటే ఇది ఎంబ్రియో బయోప్సీ అంటారు జనరల్గా. సో ఎంబ్రియోలోని మనం ఒక బ్లాస్టోమీ అని తీసుకొని, అంటే ఒక సెల్ని తీసుకొని దాన్ని బయోప్సీకి పంపిస్తారు. దాంట్లో ఏమైనా జెనెటిక్ అబ్నార్మాలిటీస్ ఉన్నాయా అని తెలుస్తుంది. జనరల్గా ఇది ఎవరికి అవసరం వస్తుంది అని అంటే కొంతమందికి ఇంప్లాంటేషన్ అంటే ఐవీఎఫ్ ఒక 1 or 2 times ఫెయిల్ అయినప్పుడు, అంటే ఎంబ్రియోస్ బాగుంటాయి, ఎండోమెట్రియం బాగుంటుంది, అన్నీ బాగున్నా కూడా ఇంప్లాంటేషన్ అనేది ఉండదు. అప్పుడు ఎక్కువ ఎంబ్రియోస్ ఉన్నప్పుడు ఆ ఎంబ్రియోస్లో ఈ ఇంప్లాంటేషన్ అయ్యే ఎంబ్రియోస్ని సెలెక్ట్ చేసుకోవడానికి పీజీటీకి పంపిస్తారు. అలాగే కొంతమంది కపుల్స్లో ఏజ్ ఫ్యాక్టర్ అనమాట, అంటే ఏజ్ చాలా ఎక్కువ ఉన్నప్పుడు ఐవీఎఫ్కి వచ్చినప్పుడు వాళ్ళ ఎంబ్రియోస్లో కూడా అన్యూప్లాయిడ్ ఎంబ్రియోస్ ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. ఎగ్జాంపుల్, ఒక ఫీమేల్ని తీసుకుంటే ఫీమేల్కి ఒక 40 years వచ్చినాయి అనుకోండి, వాళ్ళ ఊసైడ్స్లో జెనెటిక్ అబ్నార్మాలిటీ అంటే ఉంటుంది ఏజ్ ఫ్యాక్టర్ వల్ల. సో అలాంటి వాళ్ళకి ఈ పీజీటీ అనేది అవసరం వస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇందులో మనకి జెనెటికల్గా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఫ్యూచర్లో, అంటే ఆ బేబీకి జెనెటికల్గా ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉందా, లేదా అసలు అది ఇంప్లాంటేషన్ అవుతుందా లేదా, అన్యూప్లాయిడీనా యూప్లాయిడా అనేది మాత్రమే తెలుస్తుంది. సో దిస్ ఇస్ వాట్ ద పీజీటీ. థ్యాంక్ యూ.